ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరికీ, చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ గుడ్ ఫ్రైడే యొక్క గ్రీటింగ్స్ని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున దేవుడు చేసినటువంటి గొప్పదైనటువంటి డిస్పెన్సేషన్ మనందరికీ తెలిసినటువంటిది. యేసు ప్రభు శరీరంలో ప్రతి మానవుని యొక్క పాపమును వేసి మన శిక్షను యేసు ప్రభుపై వేయడం జరిగింది. అందుకోసమని మనం ఈరోజు నీతిమంతులము, పరిశుద్ధులము, దేవుని ప్రజలమైనటువంటి వారము, దేవుని కుమారులం అనబడుతున్నటువంటి బిడ్డలం. కనుక ఈరోజు మరలా తిరిగి అదే 7 మాటలు నేను ఈరోజు చెప్పటం లేదు, కానీ యేసు ప్రభు యొక్క సిలువ, ఆ యొక్క రక్తం ఆయన బిడ్డలమైన మనకు ఏం జరిగించింది, ఎటువంటి గొప్పదైనటువంటి పరిశుద్ధమైన జీవితాలను మనకు అనుగ్రహించింది అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే, యేసయ్య రక్తము పాత నిబంధనలో ఆ యొక్క పస్కా పశువు వధించబడటం అనేటటువంటి ప్రణాళికను, లేదంటే ఆ యొక్క పస్కా బలి గొర్రె పిల్లను వధించి ఆ యొక్క ఆఖరి తెగులు జరుగుతున్నప్పుడు దేవుడు ఆయన బిడ్డలను ఎంత గొప్పగా రక్షించాడనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ యొక్క ఒక మాట చెప్పి ఈరోజు యొక్క రక్తం, ఈ యొక్క కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసయ్య రక్తం మనకేం చేసిందనేది మనం తెలుసుకుందాం. మొదటిగా చూడండి, ఆ యొక్క చివరి యొక్క పనిష్మెంట్ ఐగుప్తు దేశంలో బిడ్డలందరూ, ఇజ్రాయెల్ బిడ్డలందరూ బయటికి వస్తున్నప్పుడు తండ్రి దేవుడు ఆ యొక్క పస్కా దినమున ఆ యొక్క ప్రజలకి ఏమని చెప్తారంటే, మీరందరూ గొర్రెపిల్ల రక్తాన్ని మీ యొక్క డోర్ పోస్ట్కి పెట్టుకోవాలి, అంటే డోర్స్కి, మన యొక్క గుమ్మములకి పెట్టుకోండి. దాని తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందంటే, మరణ దూత వెళ్ళినప్పుడు ఆ యొక్క రక్తమును చూసినప్పుడు అది మీ యొక్క కుటుంబాన్ని ఏ రకంగా హాని చేయనేరదు అని అంటాడు. కనుక ఈరోజు అది ఛాయనే కానీ, చూడండి, గొర్రెపిల్ల రక్తం, యేసుప్రభు రక్తం అంటే అది మనం ఒక సిగ్నిఫికెన్స్గా చూస్తాం. అంటే ఆ యొక్క రక్తం యేసుప్రభు రక్తానికి సాదృశ్యంగా చూస్తాం. ఎందుకంటే అప్పుడు యేసుప్రభు ఇంకా మానవుని రూపంలో రాలేదు కనుక గమనించాలి. అయితే ఆ రక్తాన్ని పెట్టుకున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, తండ్రి అయిన దేవుడు ఏమంటాడంటే, ఆ రక్తాన్ని చూచినప్పుడు నేను మిమ్మల్ని పని చేయకుండా వెళ్తాను. అంటే మన యొక్క క్రియను బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, కానీ యేసు ప్రభు రక్తం వలన క్రైస్తవులు అనబడినటువంటి బిడ్డలు రక్షించబడతారు. అది ఎటువంటి కష్టమైన, ఎటువంటి నష్టమైన, ఎటువంటి శత్రువు పన్నాగమైన యేసయ్య రక్తము గనక మీ కుటుంబం పైన, మీ గుమ్మముల పైన, మీ యొక్క శరీరముల పైన మీరు ప్రవచించుకున్నట్లయితే ఏ హాని ఆయన బిడ్డలకు సంభవించదు. గనక ఆ రోజు జరిగినటువంటి గొప్పదైనటువంటి క్రియ, గొప్పదైన అద్భుతం ఈరోజు కూడా దేవుడు మన జీవితాలలో జరిగించడానికి సిద్ధంగా ఇష్టపడుతూ ఉంటాడు. గనక ఆ రక్తాన్ని మీరు ప్రవచించుకోవాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నానండి. హల్లెలూయా. ఈరోజు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అయితే ఇందులో ఏముందంటే, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలది కానీ, ఇంతసేపు మనం చెప్పుకున్నాం అంటే అక్కడ ఉన్నటువంటివన్నీ ఛాయ రూపంలో ఉంటాయి. అంటే అది రియాలిటీలో కాదు. అంటే యేసుప్రభుకి సాదృశ్యం అది, కానీ యేసుప్రభు కాదు. గొర్రెపిల్ల ఉంది, యేసు ప్రభువు కాదంటే మనకు తెలిసింది. ఎందుకంటే అది సాదృశ్యంగా మనం చూస్తాం. కనుక ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఆ యొక్క అంటే రాబోతున్నటువంటి క్రీస్తుకు ఛాయ, నీడ వంటిది. కనుక రాబోచున్న మేలుల యొక్క ఛాయ గలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. అది ఏదైనప్పటికీ, చూడండి, టబర్నాకిల్ అయినప్పటికీ, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అయినప్పటికీ అది ఛాయ వంటిది, కానీ నిజమైనటువంటి ఆలయం మన శరీరం. చూడండి. ఈ యొక్క సబ్జెక్ట్ వేరేది కనుక నేను మరొకసారి తప్పకుండా మీకు చెప్తాను. ఇక్కడ నిజస్వరూపము కలది కనుక ఆ యాజకులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఏటేటా అంటే ప్రతి సంవత్సరము ఎడతెగకుండా, అంటే కంటిన్యూస్గా అర్పిస్తూ ఉన్నారు. ఏం అర్పణ అంటే ఒకటే విధమైన బలులు అర్పిస్తూ ఉన్నారు. అవి
వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కూడా ప్రతి సంవత్సరం ఒకసారి మరి హోలీ ఆఫ్ హోలీ, అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఆ యొక్క గొర్రెపిల్లను బయట వధించి ఆ రక్తాన్ని తీసుకొని బయట వెళ్ళి మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం లోపల అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అక్కడ 7 మారులు ప్రోక్షించిన దాని తర్వాత బయటికి వచ్చి అదే రక్తాన్ని ప్రజలపై చల్లుతారు. ఎందుకు అంటే వారి పాపాలు ఆ సంవత్సరము క్లీన్ చేయబడ్డాయి. అయితే మరి వారికి పాపము జ్ఞాపకం రాదా ఇక అంటే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది కనుకే మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తున్నారు వాళ్ళు. అయితే ఈ యొక్క బలి వారిని పాపము చేయకుండా ఆపటం లేదు చూడండి. అంటే ఈరోజు అర్పిస్తున్నారు, ఈ రోజుకి నా పాపం అయిపోయింది, మళ్ళీ నేను కంటిన్యూస్గా నా పాపం నేను చేసుకోవచ్చు, నా యొక్క క్రియలు నేను చేసుకోవచ్చు, మళ్ళీ వచ్చే సంవత్సరం బలి అర్పిస్తే ఆ పాపాలు కవర్ అయిపోతాయి. చూడండి, ఈ యొక్క గొర్రెపిల్ల రక్తం ఏం చేస్తుందంటే పాపాలను కవర్ చేస్తుంది కానీ తీసివేయటం లేదు. గమనించాలి. కవరింగ్ ఈజ్ డిఫరెంట్. చూడండి, ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేశారనుకోండి, బిడ్డలు కానీ తల్లిదండ్రుల దగ్గర కవర్ చేయడం అంటే ఏంటంటే దాన్ని మరిపించడం. కానీ అది ఆ యొక్క తప్పు ఆ విధంగా ఉందంటే అవును చేశారు, నిజం అది ఉంది. అయితే మరి దాన్ని ఎప్పటికీ తీయలేదా అంటే తీయలేవు. ఎందుకు అంటే ఆ యొక్క రక్తము యేసయ్య రక్తము కాదు గనక, ఆ యొక్క రక్తము ఆ యొక్క బలి పశువు బలి గొర్రెపిల్ల యొక్క రక్తము గనక ఆమెను కనుకే వారు ప్రతి సంవత్సరం వచ్చి బలులు అర్పిస్తూ ఉన్నారు. అయితే ఆ రక్తము వారికి ఏం చేయటం లేదంటే సంపూర్ణ సిద్ధి, అంటే మనస్సాక్షిని వారికి క్లీన్ చేయటం లేదు. మనస్సాక్షిలో వాళ్ళు ఎప్పటికీ పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ రక్తం. అందుకని ఇక్కడ ఉంటుంది చూడండి. నెక్స్ట్ 2వ వచనం, అలాగూ చేయగలిగిన ఎడల అంటే పాపాలన్నీ క్షమించగలిగిన ఎడల, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం పాపాలన్నీ క్షమించగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తిని ఇకను ఉండదు గనుక వాటిని అర్పించటం మానుదురు కదా. క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఒకవేళ ఆ రక్తము పాపాలన్నీ తీసివేస్తే వారు ఇంకా బలిని అర్పించరు కదా, ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఎందుకంటే సంపూర్ణంగా నేను విడుదల పొందాను కనుక మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. కానీ వారికి పాపాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి కనుక, అంటే వారు మళ్ళీ పాపం చేస్తూ ఉన్నారు కనుక, వారు మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు కనుక వారి మనస్సుకి పాప జ్ఞాప్తి వస్తూ ఉంది. దాని తర్వాత వచనం, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. చూడండి, చాలామంది ఇప్పటికీ కూడా యేసు ప్రభు రక్తం మనల్ని క్షమించింది, ఆయన మనలను పాపులంగా కాకుండా నీతిమంతులుగా మార్చాడు, ఉచితముగా ఆయన కృప వలన మనము నీతిమంతులమని ప్రకటించే వాక్యాన్ని ఎవరు నమ్మరు. ఈవెన్ ఇట్ ఈజ్ ఇన్ ద బైబిల్. మేము బైబిల్లో నుండి చెబుతున్నా చాలామంది బిడ్డలకి అదొక డౌట్గా ఉండిపోతుంది. అంటే మేము పాపులమే కదా, ఎందుకు అంటే మరి ఆ యొక్క బోధించేటటువంటి విధానంలో కూడా ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది. ఈ యొక్క రక్తం ఏ రక్తం కింద ఉన్నారు వాళ్ళంటే ఆ యొక్క యేసుప్రభు రక్తం అని మాట్లాడుతూ ఉన్నాం కానీ యేసుప్రభు రక్తం ఏం చేసింది అనేది మాట్లాడటం లేదు కనుక మానవులందరూ బంధకాలలోనే ఉన్నారు. ఆమె అయితే ఈ మానవులకు విడుదల కావాలి కదండి, కనుకే సత్యమైన సువార్తని మరి యేసు ప్రభు మనకు అందించాడు. ఆ యొక్క సువార్త మనకి ఏం చెబుతా ఉందంటే ఇప్పుడు రాబోయే వచనాలలో మనము చూడబోతా ఉన్నాం. ఇప్పుడు చూడండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పెను. మరి దాని తర్వాత మేకల యొక్కయు ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయట ఏంటండి అసాధ్యం. మీరు ఒకవేళ ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యాన్ని తెరిచి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము బైబిల్స్ ఓపెన్ చేసి ఒకసారి ఈ వాక్యం వినుకుంటూ ఇది చదివితే ఇది చూస్తే గనక మీ యొక్క మనోనేత్రములు తెరవబడతాయి. ఈరోజు మీ అండర్స్టాండింగ్ మార్చబడుతుంది. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ అదే 10వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. యేసుక్రీస్తు యొక్క శరీరం. అయితే ఇప్పటి వరకు మరి ఎడ్ల యొక్కయు లేదంటే ఆ గొర్రెపిల్ల రక్తము ఆ యొక్క శరీరం అర్పించబడింది. మరి ఇక్కడ యేసు ప్రభు శరీరం ఏం చేసింది మనకనేది ఇక్కడ చక్కగా రాయబడింది. ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడింది. చూడండి, అక్కడ మీరు కాంట్రాస్ట్ చేసి చూస్తే అక్కడ ఏటేటా అర్పిస్తున్నారు, ఇక్కడైతే ఒక్కసారే. యేసయ్య యొక్క శరీరం ఎన్నిసార్లు అర్పించబడిందండి? ప్రతి సంవత్సరం వచ్చాడు మన కోసం అంటే కాదు, ఒక్కసారి.
ఆమెన్. యేసయ్య ఒక్కసారి ఆయన శరీరమును మరి చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము ఏం ఏం చేయబడి ఉన్నామండి? అక్కడ రాయబడి ఉందంటే పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈ వాక్య ప్రకారము, ఈ వాక్యము దేవుని వాక్యం, దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట. మరి ఆ యొక్క ఎడ్ల రక్తము లేదంటే గొర్రెపిల్ల రక్తములో మనము లేము, యేసు ప్రభు రక్తము కింద ఉన్నాము. అయితే ఆ యొక్క రక్తము ఏటేట అర్పించబడుతుంది? పాపాలను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ యేసు ప్రభు రక్తం ఒక్కసారి అర్పించబడింది, ఆయన శరీరం ఒక్కసారి అర్పించబడింది. మరి ఆ యొక్క శరీరమును, ఆ యొక్క రక్తమును నమ్మినటువంటి వారు అందరూ ఏం చేయబడి ఉన్నారంటే పరిశుద్ధపరచబడి ఉన్నారు. మనం అందరం పరిశుద్ధపరచబడి ఉన్నాము. పాస్ట్ టెన్స్ అంటే యేసయ్య రక్తం, ఆయన శరీరం అర్పించడం వలన మనల్ని అందరినీ పరిశుద్ధులనుగా మార్చాడు. ఆమేన్. కనుక మనం అందరం ఎవరమండి ఇప్పుడు అంటే నీతిమంతులం మొదటిది, రెండవది పరిశుద్ధులం. పరిశుద్ధులం కనుక నేను పాపినని పాటలు పాడొద్దండి. మనం అంటే నువ్వు పాపినని పాటలు పాడొద్దా అని అంటే మాది తప్పు అంటారేమో. చూడండి, నువ్వు ఒకవేళ నేను పాపిని అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే యేసు ప్రభు రక్తాన్ని మీరు ఇన్వాలిడ్ చేస్తూ ఉన్నాం. మనం యేసయ్య రక్తాన్ని మనము మరి చూడండి ఆ యొక్క గొర్రెల రక్తముతో సేమ్ చేస్తున్నాం మనం. ఎందుకు? గొర్రెల రక్తము మన పాపాలను జ్ఞాపకం చేస్తే మనం పాపులం అని చెప్తా ఉంది ప్రతి సంవత్సరం. అయితే మరి నువ్వు పాపిని అంటా ఉన్నావంటే యేసయ్య శరీరం, యేసయ్య రక్తాన్ని కూడా ఆ గొర్రెలతో, ఆ యొక్క పశువులతో నువ్వు పోలుస్తున్నావు అని అర్థం. కనుక యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఆయన వాక్యం, ఆయన శక్తి, ఆయన శరీరం ఒక్కసారి అర్పించబడటం వలన మనం అందరము పరిశుద్ధపరచబడి ఉన్నాము, మనము పరిశుద్ధులము. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమెన్. మరి పరిశుద్ధులు ఎప్పుడు ఏం చేస్తారండి? పరిశుద్ధ క్రియలు. ఆమెన్. మరి ఎలా చేయగలరంటే మనకు ఆత్మ అనుగ్రహించబడింది. ఆమెన్. మనము మన సొంత క్రియను బట్టి కాదు పని చేస్తలేం, కానీ మరి ఆయన అనుగ్రహించిన ఆత్మ ద్వారా, ఆయన ద్వారా నడిపించబడుతున్నాము. గనక మనము యేసయ్యను నమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని క్షేమములోనికి, సత్యములోనికి, సర్వసత్యములోనికి, ఆశీర్వాదాలలోనికి నడిపిస్తాడు. ఆమెన్. అయితే మనం పరిశుద్ధపరచబడినటువంటి బిడ్డలము. మరియు ప్రతి యాజకుడు, ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాడు, ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలుడనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాడు ఇంతకుముందుదే. అయితే మరి యాజకుడైతే ఏటేటా వచ్చి మరి ఆ బలి పశువుల రక్తాన్నే ఏటేటా అర్పిస్తూ ఉన్నాడు. అయితే ఈయన అయితే అంటే యేసయ్య అయితే, యేసు ప్రభు అయితే, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై యుండెను. హల్లెలూయా. మరి యేసు ప్రభు శరీరం ఒక్కసారి అర్పించబడటం వలన దేవుడు గొప్పదిన అధికారంని ఆయన బిడ్డలమైన మనకు రిలీజ్ చేశాడు. అదేంటంటే తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా మార్చబడు వరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆయనలో మనం అందరం ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మరి యేసు ప్రభు మృతులలో నుండి లేచినప్పుడు ఆయనతో పాటుగా మనం లేవబడ్డాం. ఆయన ఆరోహణుడప్పుడు ఆయనతో పాటుగా మనం వెళ్ళాం. ఆయన ఆశీనుడైనప్పుడు తండ్రి కుడి పార్శ్వం మనం యేసయ్యలో కూర్చుండబెట్టబడి ఉన్నామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు 5వ వచనం నుండి చదివినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. కనుక ఈరోజు ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన శత్రువులు పాదాలకు పాదపీఠంగా మార్చబడాలి. కనుక మన యొక్క శత్రువులు కూడా మన పాదములకు పాదపీఠంగా మార్చబడాలి. ఇది శిలువ యొక్క సారాంశం. గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విజయోత్సవం ఇది. శత్రువులు నీ పైన కాదు, ఎక్కడ ఉండాలి? నీ పాదాల కింద ఉండాలి, పాదపీఠంగా మార్చబడాలి. అది యేసయ్య యొక్క శరీరము బలి అర్పించటం యొక్క సాదృశ్యం, శక్తి, అది విడుదల చేసినటువంటి శక్తి. ఈరోజు నీ శక్తిని తెలుసుకోవాలి. నువ్వు పరిశుద్ధపరచబడిన బిడ్డవి, నీతిమంతురాలిన బిడ్డవి, యేసయ్యని నమ్ముకున్నందుకు తండ్రి దేవుడి యొక్క కుమార్తెవుగా మార్చబడినటువంటి అధికారం కలిగిన కుమార్తెవి గనక యేసయ్య నామములో మనము ఇట్టి అధికారం కలిగినటువంటి వారం ఇప్పుడు యేసు ప్రభులో ఉన్నాము గనక నీ శత్రువులు నీ పాదములకు పాదపీఠంగా మార్చబడాలని ఎవరు చెప్తున్నారండి? తండ్రి దేవుడు చెప్తా ఉన్నాడు. యుద్ధం ఆయనది. మనం ఫైట్ చేయవలసిన అవసరం, మనం ప్రార్థించవలసినటువంటి అవసరం ఒక్కటే ఉంది. ఆమేన్. కనుక మనకు అనుగ్రహించిన అధికారాన్ని మనం వాడుకుందాం. ఇక్కడ
14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు. సదాకాలం అంటే ఎప్పటి వరకు అండి? సదాకాలం, ఎప్పటికీ, ఎల్లప్పటికీ, సదాకాలం ఏం చేశాడు మనల్ని అందరినంటే సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు, సంపూర్ణులనుగా చేస్తాడు. ఒక దినమున మనం అందరం ర్యాప్చర్ వెళ్ళేటప్పుడు చేస్తాడు, లేదంటే ఆ యొక్క ప్రభు దినం వచ్చినప్పుడు మనము పరిశుద్ధముగా మార్చబడతాము, సంపూర్ణముగా మార్చబడతామని ఫ్యూచర్ టెన్స్లో ఇక్కడ రాయబడి లేదు. ఎందుకంటే యేసు ప్రభు సమస్తమును సమాప్తమైనదని చెప్పాడు. గమనిస్తే మనకు 6వ మాట, ఫినిష్డ్ అంతే, అన్నీ అయిపోయాయి, ఫినిష్డ్. మనము విజయోత్సవంలో ఆయన రాజ్యాన్ని ఇక్కడ స్థిరపరిచి వెళ్ళవలసినటువంటి పని మాత్రమే ఉంది మనకంతే. మరి యొక్క ప్రయాణంలో దేవుడు ఏ హాని మనకు జరగనివ్వడండి. ఆమె నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నమ్మాలి, మనం ఈ యొక్క వాక్యాన్ని నమ్మాలి, ఈ యొక్క శక్తిని నమ్మాలి. ఈ యొక్క శక్తి మనల్ని గొప్పదైన శక్తిమంతులుగా మారుస్తూ ఉంది కనుక ఇక్కడ సదాకాలం సంపూర్ణులుగా చేసినట్టు కనుక మొదటి చూడండి, మనం నీతిమంతులం, రెండవది మనం పరిశుద్ధులం, మూడవది మనము సంపూర్ణులము. ఆమెన్. ఎవరిని బట్టి అండి? యేసయ్యను బట్టి మనము సంపూర్ణులం. ఎవరు చేశాడు? యేసయ్య చేశారు, యేసు ప్రభు చేశాడంటాం మనం. యేసు ప్రభు వలన నేను నీతిమంతురాలని, చూడండి, నా నీతిని బట్టి నీతిమంతురాలనని ప్రకటించదు సువార్త. పరిశుద్ధులం, నేను పరిశుద్ధురాలని, నేను చేసే క్రియలని పరిశుద్ధమైనవి కనుక నేను పరిశుద్ధురాలని అని అనదు. యేసయ్య రక్తం నన్ను పరిచింది అంటాను నేను. మనం అంటాం క్రైస్తవులం, బిడలం, కృప నెరిగిన బిడలం, నీతిమంతులం, పరిశుద్ధులం, ఇప్పుడు సంపూర్ణులం. ఆమె. మరి ఇంకొక మాట అక్కడ చూస్తే, ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మరి యొక్క విషయాలను బట్టి విట్నెస్ ఎవరు అంటే, సాక్ష్యం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇది, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదునని చెప్పిన తర్వాత చూడండి, ఇక్కడ వారి పాపములను అతిక్రమములను ఇక నువ్వు ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనని ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి, నీ పాపాలను గురించి, నీ అతిక్రమముల గురించి దేవుడే జ్ఞాపకం చేసుకోనని చెబుతున్నాడు. అట్లాంటప్పుడు మనుషులు ఎందుకు దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు? యేసయ్య రక్తము మన యొక్క పాపములను తీసివేసింది. మరి తీసివేసిన పాపాన్ని మళ్ళా నువ్వు తీసుకుపోయి ప్రభువా నేను ఈ పాపం చేశానని ఏ విధంగా చెప్పగలం? దేవుడు మర్చిపోతున్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకోనని అంటున్నాడు. మనం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం? మరలా తిరిగి ప్రభువా నేను ఆ పాపం చేశాను. నువ్వు క్షమించబడిన బిడ్డవి, ఆ పాపం నీ వద్ద నుండి తొలగించి వేయబడింది. నీ యొక్క పాస్ట్ లైఫ్లో ఏదైతే చేశావో యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రక్తంలో అది తొలగించి వేయబడింది. ఈరోజు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, నీ పాపములను అతిక్రమణిక ఎన్నటికి నీ జ్ఞాపకము చేసుకొనను గనుక మీరు జ్ఞాపకం చేసుకోకూడదు. ఆమెను. మనం పరిశుద్ధులమని జ్ఞాపకం చేసుకోనండి, మనం నీతిమంతులం, యేసయ్యను బట్టి సంపూర్ణులం, ఆయన మనల్ని సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమెన్. ఈ యొక్క రక్తము గొప్పదండి, యేసయ్య రక్తము గొప్పది. ఆమె. గనుకే వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. ఎందుకంటే క్షమాపణ జరిగిపోయింది కనుక మరలా సంవత్సరం నువ్వు వాటిని మళ్ళీ అర్పించవు. మరి ఇప్పుడైతే మనము మరలా ప్రభువా నేను పాపిని అని అనము అని అర్థం ఈ వాక్యం ప్రకారం. చూడండి, బలి అయితే మనం ఇప్పుడు అర్పించం, కానీ మరి బలి అర్పిస్తున్నంత లెక్క అంటే ఏంటంటే, మనం ప్రతిసారి యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా నేను పాపిని అని అనడం నువ్వు చేస్తున్నటువంటి తప్పు. కనుక ఈరోజు ప్రభువా నీతిమంతురాలనిగా మార్చినందుకు థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులనగా మార్చిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు యేసయ్య. అయా నీ రక్తం వలన మమ్మల్ని సంపూర్ణులుగా చేసిన యేసయ్యా మీకు వందనాలు. ఆమేన్. ఇందులో విజయం ఉందండి, ఇందులో సమస్తము ఇచ్చాడు దేవుడు. ఆల్రెడీ అన్నిటికీ పైన శత్రు బలమంత్రిపైన అధికారం ఇచ్చాడు. నీ పాదములకు పాదపీఠంగా మార్చడం ఇంకేం కావాలి మనకు? ఈ యొక్క మరి గుడ్ ఫ్రైడే యొక్క సందేశం ఇది ఇంత గొప్పది. 7 మాటల కంటే కూడా చూడండి, దేవుడు అనుగ్రహించిన రక్తంలో ఉన్న శక్తిని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. కనుక మరి 7 మాటల్లో శక్తి లేదా అంటే తప్పకుండా ఉంది, 100% ఉంది. ఆ యొక్క ప్రతి మాటలో ఒక గొప్పదైన సందేశము దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే మనుషులకు విడుదల ఎక్కడ జరుగుతుందంటే రక్తము వలన. ఒక చిన్న మాట చూసి ముగించేద్దామండి. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్దామంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికకు వెళ్దాం. ఒక్కసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే
కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అక్కడ చూస్తే మొదటి అధ్యాయము 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఈరోజు మనము మన రాజ్యం ఎక్కడ అంటే ఏం చెప్తామండి? పరలోకం మన సిటిజన్షిప్ ఉంది మనకు అక్కడ. సిటీ, మన యొక్క హెవెన్ ఈజ్ ఆర్ సిటీ. కనుక మనల్ని రాజ్య నివాసులనుగా చేశాను. యేసయ్య రక్తం మనల్ని రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన, మనకు పాప క్షమాపణ కలుగుచున్నది. ఇక్కడ కూడా చూడండి, మన పాపాలకు క్షమాపణ కలిగింది. ఆమేన్. ఇక్కడ ఆయన అదృశ్య దేవుని స్వరూపియే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక 19వ వచనం చూస్తే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత, యేసయ్య యొక్క శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను. ఎందుకంటే చూడండి, ప్రతి యవన బిడ్డ నేను పాపం చేస్తే సంఘానికి రానంటారు, దూరం అయిపోతూ ఉంటారు దేవుడికి. అదొక భయం, అదొక బాధ. యవనులు కూడా, పడిపోయినటువంటి యవనులు ఎవరైతే ఉన్నారో అండి, వారందరూ ఏదో సంతోషంగా ఉన్నారు ఆ యొక్క అడిక్షన్లో అని మనం అనుకోకూడదు. ఎందుకంటే వారు బాధపడుతూ ఉంటారు. ఎవరికీ కూడా దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఏ బిడ్డ, యవనులు అయినప్పటికీ, వారు ముసలి వారైనప్పటికీ, ఎవరైనప్పటికీ, ఏ అడిక్షన్లో ఉన్నప్పటికీ వారు అందులో సంతోషంగా ఉన్నారని మనం అనుకోకూడదు. ఎందుకంటే వారు బంధకంలో ఉన్నారు. దేవుని స్వరూపంలో ఉన్న ఏ బిడ్డ ఈ యొక్క పాపాన్ని బట్టి అందులో ఉండి సంతోషించరు, అందులో నుండి బయటికి రావాలనుకుంటారు, కానీ ఆ యొక్క బంధకాల్లోనే ఉంటారు. కనుక ఈరోజు వారందరి నిమిత్తం మనం ప్రార్థించబోతా ఉన్నాం. ఆమెను కనుక యవనులైనటువంటి మీరందరూ కూడా, ఎవరైతే దీన్ని చూస్తూ ఉన్నారు, ఎక్కడి నుండి చూస్తున్నారు, ఏ పాపం అయితే మీకు గుర్తొస్తూ ఉందో ఆ పాపంను దేవుడు తొలగించాడు. ఆమెను మునుపు దూరంగా ఉన్నటువంటి మీరు యేసయ్య రక్తం వలన దేవుడితో మనల్ని సమాధానపరిచాడు యేసు ప్రభు. గనక మీరు ఇక దూరస్తులు కాదు, కానీ తండ్రి దగ్గరికి వచ్చినటువంటి సమీపమైనటువంటి ఆయనతో సావాసం కలిగినటువంటి ఆయన బిడ్డలు. గనక దేవుడికి దూరంగా వెళ్ళిపోద్దు, ఆయన మిమ్మల్ని క్షమించే దేవుడు. గనక కమ్ టు జీసస్, యేసు ప్రభు దగ్గరికి రావాలి. గాడ్ లవ్స్ యూ సో మచ్. యేసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. యవన బిడ్డలు ఎవరైతే ఉన్నారు, గాడ్ లవ్స్ యూ సో మచ్. చూడండి, యవనులు ఎవరైతే మరి కృపా వాక్యానికి విరుద్ధంగా ఉన్నారో దే నీడ్ టు రిపెంట్. కనుక ఎంతో గొప్పదైన వాక్యం అండి కృపావాక్యం. కృపను బోధించే వారిని కానీ, లేదంటే మరి ఆ యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వారి కొరకు కానీ ప్రార్థించడం ఎంతో గొప్పదైనటువంటి ఆశీర్వాదం మనకి. ఆమేన్. మరి ఇక్కడ సంధి చేసి పరిశుద్ధులను, మునుపు దూరస్తులైనటువంటి మనల్ని చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే 21వ వచనం, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారే ఉండిన మిమ్మును కూడా. అంటే దేవుడికి విరోధంగా ఉన్నటువంటి మనస్సులు ఉన్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. ఈ దేవుడు నాకేం చేయటం లేదు, దేవుడు నన్ను చూడటం లేదు, నా కుటుంబాన్ని ఎందుకు ఈ విధంగా చేశాడు, లేదంటే నా పరిస్థితి ఎందుకు ఈ విధంగా అయింది, నేను ఎందుకు ఆశీర్వదించబడటం లేదు, నేను ఎందుకు ఈ బంధకంలో ఉన్నాను. ఇటువంటి బిడ్డలందరూ దేవుడికి విరుద్ధమైన భావం, అంటే దేవుడి మీద కోపం కలిగి ఉన్నారు. మనటువంటి బిడ్డలను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. గనక జీసస్ దగ్గరికి వచ్చినట్లయితే మీ బంధకాలన్నీ తెగిపోతాయి. శత్రువు అబద్ధికుడు, మీరు ఆలోచిస్తున్న ఏ ఆలోచన కూడా అది రైట్ కాదు. గనక కమ్ టు జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, బహుగా అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం అండి గొప్ప కార్యాలు, గొప్ప ఉజ్జీవం జరిగించబడబోతుంది. గనక సమయం వృధా చేసుకోకుండా కమ్ టు జీసస్. గనక ఖండించే వాక్యాలు కాదు, చూడండి, వెలివేసేటటువంటి ప్రజల దగ్గరికి కాదు, యేసయ్య దరి చేర్చుకుంటున్నాడు, ఆ యేసయ్య కౌగిలించుకుంటున్నాడు బిడ్డలని. గనక మీ బిడ్డలని యేసయ్య ప్రేమను ప్రకటించు వారిగా మీరుండే బిడ్డలకి యేసయ్య ప్రేమను చూపించండి. ఆమె మరి ఇక్కడ పరిశుద్ధులను, నిర్దోషులను, నిరపరాధులను తన సన్నిధిని ఏ విధంగా మిమ్మల్ని నిలబెట్టాలనుకుంటున్నాడంటే పరిశుద్ధులుగాను, నిర్దోషులను గాను, నిరపరాధులుగాను నిలవబెట్టాలని అనుకుంటున్నాడు. నిలవబెట్టడానికి ఏం చేశాడు యేసు ప్రభు అంటే ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను.
యేసయ్య రక్తం మనల్ని సమాధానపరిచింది, నిర్దోషులనుగా చేసింది, నీతిమంతులనుగా మార్చింది, నిరపరాధులనుగా చేసింది, పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది, సంపూర్ణులనుగా మార్చింది. ఎంతో గొప్పదైన రక్తం, గొప్పదైన కార్యము శిలువ కార్యము. ఆమేన్. ఈ వాక్యము ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని అనుకుంటున్నానండి. మరి షేర్ దిస్ వీడియో. అనేక మంది యవన బిడ్డలకు చూపించాను, వినాలి, దేవుని దగ్గరికి రావాలి. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క చివరి మాట చూద్దాం. ఈ యొక్క సువార్తని ఎవరు రాస్తున్నారో చూద్దామండి. ఒక్క మాట చూడండి. 23వ వచనంలో, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఈ సువార్త నుండి మీరు తొలగిపోవద్దు, మనం తొలగిపోవద్దు. విశ్వాసమందు నిలిచి ఉండినట్లా ఇది మీకు కలుగును. అంటే ఆలస్యం జరుగుతుంది కానీ ఇంకా పట్టుకొని ఉండాలి. యేసయ్య రక్తం, యేసయ్య ప్రేమ, నిజమైన ప్రేమ. ఆయన రక్తం గార్చాడు, విజయం అనుగ్రహించడానికి శత్రువు బలమంతరిపైన అధికారం ఇచ్చాడు మనకి. కనుక దాన్ని బట్టి మనం నిలబెట్టబడాలి. ఆమేనైతే ఈయన ఒక్క మాట ఏమంటే, ఏమంటారంటే పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఆమేన్. ఎంత చక్కటి అంటే ఈయన ఎంత ఇష్టం కలిగి ఉన్నాడు చూడండి ఈ సువార్తకి. ఆయనకి ఎంత ఆశ కలిగి ఉంది ఈ సువార్త. అంటే ఈ విరుద్ధమైన సువార్త కాదు. మీరు పాపులు, లేదంటే మీరు కడగబడాలి, మీరు ఇజ్జేయాలని సువార్త చెప్పటం లేదు. ఆయన యేసయ్య రక్తం మిమ్మల్ని పరిచింది కనుక కమ్ హోమ్ అంటున్నాడు. ఆయన యేసయ్య దగ్గరికి రమ్మంటున్నాడు. మరి అందుకోసమే పౌలను నేను ఆ సువార్తకి పరిచారకుడని. చూడండి, థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ కూడా ఈ పౌలు ప్రకటించినటువంటి కృపా పరిచర్యను మేము ప్రకటిస్తూ ఉన్నాం. కనుక ఈ సువార్తకి మేము పరిచారకులమైనందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. హల్లెలూయా. మేము చాలా సంతోషంగా ఉన్న దేవుడు మమ్మల్ని ఈ కృపా వాక్యానికి ఎంచుకున్నందుకు మేము ఎంతో సంతోషపడతాం. కనుక ఈ ఆశీర్వాదం, ఈ కృప మాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క బిడ్డకి కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇట్టి కృపలోనికి రావాలి, ఇట్టి సువార్తని నమ్మాలి, ఇట్టి సువార్తని ప్రకటించాలి. పగలు ద్వేషాలు కాదండి. ఈ యొక్క సమయం యేసయ్యను ఆరాధించవలసినటువంటి సమయం. కనుక ప్రతి ఒక్కరు మరి పరిశుద్ధుల కొరకు ప్రార్థించండి, కృపా పరిచర్యల కొరకు ప్రార్థించండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఈ ఆశీర్వాదాలతో మీరందరూ మీ జీవితాలు నింపబడును గాక. యేసు ప్రభు రక్తం మీ జీవితాలను గొప్ప కార్యములు జరిగించును గాక. యేసు ప్రభు రక్తం వలన మీ కుటుంబాలకు, మీ జీవితాలకు విడుదల కలుగును గాక. ఆయన యొక్క శరీరం వలన మనకు కలిగినటువంటి ప్రభువా లార్డ్ ఫాదర్, ఇదిగో ప్రభు ప్రార్థించుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ఆయన శరీరం వలన, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగింది. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభు ఈ యొక్క వాక్యము దొరికినటువంటి బిడ్డలకి, ఈ మాటలు దొరికినటువంటి బిడ్డలకి సర్వ శరీరంలో ఆరోగ్యమని నీవు సెలవిచ్చిన దేవుడవు గనక ఈ మాటని మేము నమ్ముతా ఉన్నాం. ఈరోజు ఏ బిడ్డలైతే ఇంకా నమ్మటం లేదు, వారి హృదయాలను మీరు తాకమని ప్రభ ప్రార్థిస్తూ ఉన్నాం. వారి అంతరంగంలో తండ్రి మీ యొక్క కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే ఆమేన్ అంటున్నారు ఈ వాక్యం ఉంటున్నప్పుడు, వారి జీవితాల్లో ఉన్న కష్టాలు, నష్టాలు వారిని విడిచి పారిపోవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హోలీ స్పిరిట్ గాడ్, నీ బిడ్డలని నింపండి. వారి గుమ్మములని ప్రభ, వారి కిటికీలనయా, వారి శరీరములు, వారి ప్రాణములను, ఆత్మలను యేసయ్యాన్ని రక్తంతో అభిషేకిస్తూ ఉన్నాం. శత్రువు నీ బిడ్డలని తాకటానికి వీళ్ళదని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. శత్రువు బలమంతరిపైన అధికారం అనుగ్రహించిన అటువంటి తండ్రి, నీ బిడ్డలముగా మేము ప్రార్థిస్తున్నాం, విడుదల కలుగునుగాక. ఈ యొక్క శిలువ ద్వారా మీరు అనుగ్రహించిన జయోత్సవముతో నీ బిడ్డలు ఊరేగించబడుదురుగాక. ఈ ఆశీర్వాదాలతో నీ బిడ్డలు నింపబడు కృపను దయచేయమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.